ఎందువట్లానే లేదని అనిపిస్తుంది నాకు, అంత నమ్మకం ఆవిడ మీద. రెడీ ఫర్ హల్దీ ఫంక్షన్. ఇక్కడే అని కాదు, ఊరు సైడ్ ఇచ్చినా కూడా తొందరగా ఇవ్వట్లేదు అసలు. ఉన్నా అది బాగాలేదని నేను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. ఈ లేస్ అయితే తీసుకొని చాలా రోజులు అయిపోయింది కదా, ఇక మన ఉత్తి పెళ్ళి కూడా దగ్గరకు వస్తూ ఉంది. దీన్ని అయితే స్టిచ్ చేద్దామని అమ్మ తీసుకోండి ఈరోజు. అది వచ్చేసి లేస్. శారీ వచ్చేసి మీరు ఏంటి ఈ శారీ కుడుతుందా అనుకుంటారు, అసలు బ్లాక్ లేనే లేదు దీంట్లో. ఇది నా పెళ్ళప్పటి శారీనే. సో ఇలా అయితే ఉంది. దీనికి వెల్వెట్ బ్లౌజ్ అయితే మీకు చూపించాను కదా ఇంతకు ముందు బ్లాగ్స్లో. సో ఆ బ్లౌజ్తో మ్యాచ్ చేద్దామనేసి లేస్ తీసుకున్నాను. దీన్ని స్టిచ్ చేయడానికి మేము చాలా ఆలోచిస్తున్నాము, ఎలా స్టిచ్ చేయాలి అంటే లేస్ ఇది పైనకి ఎలా ఉంటే బాగుంటుంది అనేసి. ఎలా కనిపిస్తుందో అవుట్పుట్ తెలీదు, బట్ అనుకుంటున్నా. ఆ బ్లౌజ్ అయితే బళ్ళార్లో ఇచ్చాము స్టిచ్చింగ్కి, అక్కడ అది రెడీ అవుతూ ఉంది. ఇక్కడ ఇది. సో ఇలా అయితే స్టిచ్ చేద్దామనేసి అనుకుంటున్నాము. బాగుంటుంది లేమా? ఇంకా నేను పెట్టుకున్న ఒకటి నువ్వు పెట్టుకోను, మాట్లాడే వాళ్ళు వింటే లేకుండా అసలు వినిపించదు. ఇది కొంచెం వదిలి ఇంత ఎట్లా వదిలిందో ఇక ఇంత వదిలేద్దామా? వదిలేసి ఇట్లా రావాలి. ఎట్లా ఊరు కాలు తీసుకున్నా అటు నుంచి తీసుకోండి. నాకు ఇక్కడ వేసుకొని కుట్టెక్కి సేఫ్గా వచ్చాను అట్లా. శారీని యూజే చేయట్లేదు అసలు. సో అందుకని కొంచెం కొత్త లుక్ ఇద్దామనేసి స్టిచ్చింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఇదివరకు చేసినాము. బ్లౌజ్ని కూడా బ్లాక్ కలర్ వెల్వెట్ అయితే తీసుకున్నాను కదా, సో దానికి కూడా సేమ్ కట్ వర్కే చెప్పేసాము. ఇలా కట్ వర్క్ ఉందో. డిజైన్ అయితే ఇది కాదు, ఇది కొంచెం తెల్లగా వస్తుంది కదా. వద్దులేండి, వద్దు. ఆయనకి స్లీవ్కి కట్ వర్కే చెప్పిన. ఫస్ట్ అయితే మేము శారీ కింద నుంచి, అంటే మనకి ఫాల్స్ అంతా స్టిచ్ చేసి ఉంటారు కదా, సో అటు సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం అనుకున్నాము. బట్ కొంచెం డౌట్ వచ్చింది. అంటే వాళ్ళు మాకు లేస్ అనేది 9 మీటర్స్ ఉంది అని చెప్పారు. సో మనకి శారీ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5.5 to 6 మీటర్స్ అయితే ఉంటుంది కదా. బోత్ సైడ్స్ పైన కింద 2 అటాచ్ చేయాలంటే మోర్ దెన్ 10 మీటర్స్ కావాల్సి ఉంటుంది. అందుకనేసి ఏం చేసాము, ఇలా ట్రయల్ మెథడ్‌లో శారీనైతే వేసేసుకొని ఇక్కడ వెస్ట్ దగ్గర ప్లీట్స్ వస్తాయి కదా, సో ఆ ప్లీట్స్‌తో అవసరం లేదు కదా మనకి, అక్కడ లేస్ ఉండాల్సిన అవసరం లేదు. సో అందుకనేసి ఇలా ట్రయల్ మెథడ్‌లో శారీని చుట్టేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి మెజర్ చేసేసుకొని, సో ప్లీట్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అక్కడి నుంచయితే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసేసాము. పాపకు కూడా బ్లాక్ బ్లౌజే కుట్టిస్తుండేది. చాలామంది బ్లాక్ వేసుకోకూడదు, బ్లాక్ మంచిది కాదు అంటారు. అదేంటో నాకు ఎక్కువ బ్లాక్ ఇష్టము. మీరు కూడా చూస్తుంటారు అనుకుంటా. కుర్తీస్లో ఎక్కువగా బ్లాకే వేసుకుంటాను నేను. కుర్తీస్ కానీ అమ్మ స్టిచ్ చేసిన డ్రెస్సెస్ కానీ అన్నీ కూడా కొంచెం బ్లాక్ ఎక్కువ ఇష్టం నాకు. మన ఇంటికి కొంచెం చుట్టుపక్క అంతా కూడా ఫ్యాక్టరీస్ అయితే ఉన్నాయి కదా. హెవీ సౌండ్ పెట్టేశారు. ఇక మేము అమ్మ స్టిచ్ వేయడానికి విండోస్, డోర్స్ అన్నీ ఓపెన్ చేసాము కదా, సో అందుకని సౌండ్ నార్మల్ డేస్ కన్నా ఎక్కువగా అయితే వచ్చేసింది. సో స్టిచ్చింగ్ అయితే ఇలా చేసేసిందన్నమాట. చాలా బాగా అయితే అనిపించింది. మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఐఎమ్ టెల్లింగ్ యూ నా బెడ్‌షీట్స్, అన్ని బెడ్‌షీట్స్. ఆడ బెడ్‌షీట్స్, దాంట్లో బెడ్‌షీట్స్, దీంట్లో బెడ్‌షీట్స్. మనుషుల కన్నా ఇంట్లో బెడ్‌షీట్స్ ఎక్కువ ఉండేవి. ఇది ఒక పార్సల్, అన్ని ఇట్లా కవర్స్‌లోకి అయితే కట్టి పెట్టేసిందమ్మా. అది ఒక కవర్, అన్ని మూటలు కట్టేసి పెట్టేసాం పైన. ఎల్లో కలర్ శారీ ఏదో వేరేది ఉంది అని అమ్మ, ఉన్నా అది బాగాలేదని నేను. చూద్దాం.
అవగాని చీరలు కదా. అక్కడ లేవనుకుంటా, అక్కడ లేవు కొత్త శారీస్. దొరికినాయా? బాగుంటుంది అది, కొంచెం కలరు ఎత్తి కొట్టేటట్లుంది. ఎందుకు కదా ఇది ఎత్తుకొట్టే చేయకపోతుంది అంతా మెత్తుకుంటుంది ఇదైతే. మమ్మీకి అన్ని మెత్తగా ఉండాల, లోయి లోయి. ఇది కట్ చేసుకుందామా, ఇది మొన్న తీసుకొచ్చాం కదా, దీన్ని కుట్టుకుందామా దాన్ని కట్టుకుందామా అని అమ్మ బ్లౌజ్ని రెడీ చేసుకోవడానికి చూస్తా ఉంది. బాగుంటుందిలే, కాకపోతే ఎల్లో కలర్ తక్కువ అవుతుందేమో దాంట్లో. ఏం లేదులే. లక్ష్మమ్మ రెడీ ఫర్ హల్దీ ఫంక్షన్. కదా ఇదే బాగుందిలే. ఆ ఎల్లకి నీ ఎల్లనే బాగా. ఈ ఎల్లోనే బాగా. ఇది కొంచెం మెంతియా ఎల్లో కలర్ వస్తుంది, అది బాగుంటుందిలే మమ్మీ. అదే ఉన్నిలే, అదే ఉంది. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ని రెడీ చేసుకుంటుంది లక్ష్మమ్మ. వేసుకో, అయ్యో ఆ బార్డర్ కల్లా ఏమవుతుంది. పడుకున్నారు. అమ్మ మీకు ఒక ఎల్లో శారీని అయితే కట్టుకొని చూపించింది కదా, ఇక దీన్ని కూడా కట్టుకొని చూపిద్దామనేసి చూపిస్తున్నా. ఇదైతే స్టిచ్చింగ్ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయింది, బాగా కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏం చేసామంటే, ఇక్కడ కుర్చీలు ఫస్టే ఉన్నాయి కదా, సో అందుకనేసి వాటిని రిమూవ్ చేయకుండా ఇలా అయితే వేసామన్నమాట. సో పైన ఇది ఉంది, లోపల అలానే కుర్చీలు అలానే ఉన్నాయి. బాగుంది కదా. ఈ కుర్చీలు ఏంటంటే ఫోల్డ్ చేసేసి పెట్టేస్తాం కదా చాలా రోజులు, సో అందుకే ఒకలా అయిపోయాయి అన్నమాట, ప్రెస్ అయిపోయాయి అన్నీ. బాగా ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ శారీ స్టిచ్ చేసుకోవాలా, దాన్ని స్టిచ్ చేసుకోవాలా, లేదా రెండు స్టిచ్ చేసుకుందాం అనేసి అనుకుంటాంది మమ్మీ. పపాయ కట్ చేసేసారు. సమ్మర్ ఐస్ క్రీములు చేద్దాం అనుకుంటున్నా, బట్ చీకుగా లేడు కదా, సో అందుకని ఏమి స్నాక్స్ చేయాలని కూడా పెద్దగా అనిపించట్లేదు. ఇది మన షాప్ దగ్గర ఉంది ఒక చిన్న ప్లాంట్, టేస్ట్ చాలా బాగుంది. అంటే దానికి ఏం వేయట్లేదు, వాటర్ తప్ప, మెడిసిన్స్ అలా ఏం వేయట్లేదు, అయినా కూడా టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఫ్రంట్ కెమెరా కదా, మీకు మేబీ లెఫ్ట్గా కనిపించవచ్చు. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వైట్ రైస్ అలాగే పప్పు కొంచెం గీ అయితే వేసుకొని తిన్నాము. అమ్మ చూడండి, నేను కొద్దిసేపు అలా ఫోన్ స్క్రోల్ చేస్తున్నాను, తినిన తర్వాత పడుకుందాం అనుకున్నా, పడుకోవడం నిద్ర రాలే. అమ్మ బ్లౌజ్ అప్పుడే రెడీ అయిపోయినట్లేనా అమ్మ? బ్లౌజ్ రెడీ, ఒకటి వేస్తాను. ఫుల్ ఫాస్ట్ ఉంది. అమ్మ స్టిచ్చింగ్ ఒక బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకుంది. టైం లేక వేరే వాళ్ళకి ఇస్తుంది, టైం ఉంటే తనే స్టిచ్ చేసేసుకుంటుంది. ఇంకొక శారీ ఉంది కదమ్మా, అదొకటి కుట్టుకుంటే అయిపోయినా ఎండు అట్లా అని. ఎక్కడ ఏదో మినమిన అంటా ఉంది. ఇక్కడ ఒక పింపుల్ పెద్దగా అవుతుంది. మొన్న సెట్టూరుకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక పింపుల్. ఎంత కేర్ చేస్తే అంత గబ్బలు వేస్తూ ఉంటుంది. అమ్మ బ్లౌజ్ అయితే రెడీ చేసేసుకుంది. బటన్స్ కాదు, ఉక్స్ వేయలేదు, ఉక్స్ వేయాలి. స్టిచ్చింగ్ అయితే ఫుల్ కంప్లీట్ చేసేసుకుంది. అంటే తను ఎక్కువగా డిజైన్స్ కావాలి అలా అంతా ఏం లేదు, నార్మల్ కదా, సో స్టిచ్ చేసేసుకుంది. ఈ బార్డర్ ఉన్న శారీ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక శారీ లేదు, అవన్నీ కూడా తీసుకుంది. జిగ్జాగ్కి ఇచ్చేసి అలాగే నేను బ్లౌజ్ అయితే ఇచ్చాను కదా స్టిచ్చింగ్కి, అక్కడ వెళ్ళి ఇంకా రెడీ అవ్వలేదు. నిన్న ఈవినింగ్ కాల్ చేసినా కూడా
ఇప్పుడు నెక్స్ట్ నీదే వేస్తాను మెషిన్ మీద అంటే డిజైన్కి వేస్తాను అనేసి చెప్పింది ఆవిడ. ఈ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి అమ్మ అయితే స్వీపింగ్ చేస్తూ ఉంది. సో బట్టలు ఫోల్డ్ చేసేసి ఫేస్ వాష్ అయితే చేసుకొని నేను ఇలాంటి టైంలోనా అంటే వెళ్ళేసి వస్తే మళ్ళీ డస్ట్ అవుతుంది కదా, మళ్ళీ వాష్ చేసుకోవాలి. సో అందుకనేసి ఇవి ఫోల్డ్ చేసిన వెంటనే వెళ్ళేసి వస్తాం అమ్మ నేను ఇద్దరం కూడా మెయిన్ రోడ్కి. కొత్త శారీస్ అన్నీ కూడా జిగ్జాగ్కి ఇచ్చేసి ఫాల్స్ అయితే అమ్మనే స్టిచ్ చేస్తుంది. సో ఫాల్స్ తీసుకుని జిగ్జాగ్కి ఇచ్చి వస్తుందో మళ్ళీ ఫాల్స్ వేయాల్సి వస్తుంది కదా, అది ఏం చేస్తుందో చూడాలా. బ్లౌజెస్ అయితే రెడీ అవ్వలేదని అనిపిస్తుంది నాకు, అంత నమ్మకం ఆవిడ మీద. చూద్దాము. 1 month పైన అయిపోయింది బ్లౌజెస్ ఇచ్చి. ఎంత డిమాండ్ అయిపోయారో బొటిక్ వాళ్ళు. ఇక్కడే అని కాదు, ఊరు సైడ్ ఇచ్చినా కూడా తొందరగా ఇవ్వట్లేదు అసలు. నావి అక్కడ 2 అక్కడ 2 అక్కడ 2 ఇచ్చానన్నమాట. ఒక 4 శారీస్ అయితే తీసుకుంది అమ్మ. సో వాటన్నిటికీ ఫస్ట్ అయితే ఫాల్స్ తీసుకున్నాము. ఫాల్స్ తీసుకున్న తర్వాత ఇంకా అక్కడే జిగ్‌జాగ్ అయితే ఇచ్చేసి వచ్చేసామన్నమాట. ఇక బ్లౌజెస్ దగ్గరికైతే వెళ్ళాము. రెడీ అవ్వలేదంట. సో రేపు రమ్మని చెప్పింది. నేను ఆల్రెడీ గెస్ చేశాను కదా! సో అంత ఈజీగా స్టిచ్ చెయ్యదు ఆవిడ. ఇంకా మిల్‌లో కొంచెం వర్క్ ఉంటే అక్కడ మిల్‌కి కూడా వెళ్ళేసైతే వచ్చేసాము. ఇంటికైతే వచ్చేసాము. ఆమె నేను చెప్పాను కదా, రెడీ అయితే చేయలేదు. నేనిచ్చి 1 మంత్ అవుతుంది. బ్లౌజ్ వాళ్ళు ఎంత ప్రాబ్లమ్ చేస్తున్నారో అసలు. రేపు ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పింది. రేపు ఖచ్చితంగా ఇస్తాను అనేసి. రేపు మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడైతే ఇంటికొచ్చి ఇంకా పూజ అయితే చేసేసాను. జస్ట్ దీపం పెట్టేసి. ఇక అమ్మ ఏమో ఏదైనా తీసుకుందామనే నేనే వద్దు అన్నందుకు ఇంట్లో ఏమైనా చేద్దామనేసి పకోడీ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో రెసిపీని చేసేద్దాం రండి. క్రిస్పీ ఆనియన్ పకోడీ చేయడానికి ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా. సో అలాగే అమ్మ చిల్లీస్ చిన్నగా కట్ చేసేసింది. సో ఆనియన్స్ వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పుదీనా అలాగే కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు. సో వీటిని మంచిగా పిసుక్కోవాలి. ఆనియన్స్లో మనకి రసం రావాలి, అలా పిసుక్కోవాలి. నార్మల్ పకోడా ఎవరైనా చేస్తారు. అంటే మెత్తగా వాటర్ వేసేసి, శనగపిండి వేసేసి, మిక్స్ చేసేసి వేసేయడము. బట్ మనకి బేకరీ స్టైల్‌లో క్రిస్పీగా రావాలి అంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వాలి. సో ఉల్లిలో రసం అంతా కూడా బయటికి వచ్చేలా మనం వాటిని మంచిగా పిసిగేయాలి. తర్వాత దాంట్లో నుంచి రసం అంతా కొంచెం వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం నేను జీరా పౌడరు, కొంచెం ఓం అయితే వేశాను. ఓంకాಳು అంటారు కదా! వాము. సో దాన్నైతే వేశాను. ఎందుకంటే మనం శనగపిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం అలా గ్యాస్ ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా! అందుకనేసి ఓంకాళ్ళనైతే యాడ్ చేశాను. వాము. అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం కారం పొడి అయితే వేసుకున్నాను. ఆల్రెడీ చిల్లీస్ వేశాను కదా! కొంచెం కారం పొడి అయితే వేసుకున్నాను. ఇంకిక్కడ గ్రామ్ ఫ్లోర్, శనగపిండిని వేసేసుకొని వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీన్ని మంచిగా మనం పిసుక్కొనింటాం కదా! అంటే ఆనియన్స్‌లో ఉన్న రసమంతా కూడా వచ్చింటుంది కదా! దాంట్లోనే మనం పిండి అంతా కూడా తడుపుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత చిన్నగా వేసేసుకోవాలి. కొంచెం పల్చగా వేసుకోవడం అంటారు కదా! అలా వేసుకొని 2 సైడ్స్‌ని కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీ ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. సో, ఇలా మిగతా పిండినంతా కూడా వేసేసుకున్నాను. పకోడాలన్నీ వేసుకున్న తర్వాత అమ్మకి టేస్ట్ ఎలా ఉందో ఇద్దామనేసి తీసుకొని వెళ్తున్నా. అంటే బయటేమైనా గోబీ తినేసొద్దాం అనుకుంది. బట్ నేను చేస్తా అన్నందుకు ఇంక సైలెంట్ అయిపోయింది. క్రిస్పీగా ఉన్నాయి గానీ, కొంచెం డార్క్ అయిపోయింది. కొంచెం లైట్‌గా ఉన్నప్పుడే తీసుంటే బాగుండే అనేసి అనింది అమ్మ. ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి. సౌండ్ వస్తుంది బాగా. వాటర్ ఏస్తే ఇలా రాదు మరి.
సౌండ్ ఎలా వస్తుందో చూడండి. సో, అంత క్రిస్పీగా ఉన్నాయి. కరివేపాకు, కొరియాండరు అవన్నీ వేసాం కదా! ఫ్లేవర్ ఎంత బాగుందో. ఇలాంటివన్నీ తిన్నా పోతూనే ఉంటాయి. సో, ఇక్కడితో అయితే వ్లాగ్‌ని ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేయండి. అంటిల్ నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బై బై.